తీసేస్తాడు. అమ్మ అందరు తయారు చేస్తున్నారా? సరిగ్గా చేస్తున్నా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఏతత్తు ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. అమ్మ అందరూ కూడా దీపాలు వెలిగియండి. आदो दीपाराधनं कृत्वा महाप्रद्युम्नाय महारुद्राय महापुरुषोत्तमाय महाभोक्ताय महाकालसम्माय महाच्युताय महाजनार्दनाय महाभेन्द्राय महाहरये श्रीकृष्णाय नमः. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. మా అందరూ కూడా మీ భర్తకు ఎడమ వైపు భార్య కూర్చోవాలి. అట్లాగే కూర్చున్నారా? అందరూ భర్తకు ఎడమ వైపు భార్య కూర్చోవాలి. అట్లనే కూర్చున్నారా అందరూ? 2 అక్షంతలు తీసుకోండి. 2 అక్షంతలు చేతులు పట్టుకొని వాసన చూసి వెనకాల చేయండి. ఉత్తిష్టంత విశాఖాః ఏదే భవధారకాః ఏదే శాప విరోధేన బ్రహ్మ కర్మ సమానభే. కుడి చేతుని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవస్మితా ఆత్మానం దియో ధర్మ అవిగోచరాః ప్రేరయేతస్య యద్వర్గస్తద్వరే ఉపాస్మహే. ఓం ఆభో జ్యోతిర సౌమృతం బ్రహ్మ భూర్భువస్వరో. వదిలేసేయండి. ఒకసారి చేయి కలుపుకొని అక్షంతలు చేతిలో పట్టుకోండి. శుభాకాంక్షే సుజా భవాన్ దేవాలయే క్షేత్రం పరిగ్రామే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచంద్ర సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహారిక శాంతమానేన ప్రభవాది సంవత్సరాణాం మధ్యే స్వస్తిశ్రే రోహినామ సంవత్సరే దక్షిణాయనే శరదృగౌ కార్తీక మాసే కృష్ణపక్షే అద్యాయాం త్రయోదశ్యాయాం అద్య వాసరః గురువాసరే బృహస్పతివాసరే చిత్రా నక్షత్రే సౌభాగ్యయోగే జనగణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శోభానిధౌ అస్యాం విరమాణస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య. అందరి గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. మనసులో ఒకసారి చేతులు జోడించుకొని మళ్ళీ ఒకసారి మీరు కూడా మనసులో అనుకోండి. విరమాణస్య ధర్మగ్లాన్య ధర్మాభ్యుత్థాన నివర్తపూర్వక ధర్మ సందేశస్య లలితా నామ ధర్మపత్ని సమేతస్య నాగకంబస్య విశ్వకర్మ గోత్రోద్భవస్య సామమూర్తినామధేయస్య భారతీనామధర్మపత్ని సమేతస్య నాగకంబస్య విశ్వామిత్ర గోత్రోద్భవస్య భాస్కర్ నామధేయస్య సారిగా నామధర్మపత్ని సమేతస్య సాగకంబస్య సువర్ణస గోత్రోద్భవస్య వీరేష్ నామధేయస్య వేదా నామధేయస్య సాగకంబస్య పద్మేణి గోత్రోద్భవస్య సుమన్ నామధేయస్య మౌనికా నామధేయస్య సాగకంబస్య చంద్రకుల గోత్రోద్భవస్య వంశీకృష్ణ నామధేయస్య
नागरम्याणां धर्मपत्नी समेतस्य सहकुटुम्बस्य काश्यपगोत्रोद्भवस्य तदन्नाचार्यनामधेयस्य लक्ष्मीनां धर्मपत्नी समेतस्य सहकुटुम्बस्य उल्गोलगोत्रोद्भवस्य मोहनरेड्डिनामधेयस्य लतानामधेयस्याः सहकुटुम्बस्य कृष्णलगोत्रोद्भवस्य मोहनरेड्डिनामधेयस्याः लतानामधेयस्य सहकुटुम्बस्य कपिलगोत्रोद्भवस्य नवीन कुमार नामधेयस्य वाणीश्रीनामधेयस्याः सहकुटुम्बस्य वैडिपालगोत्रोद्भवस्य भीमेश्वरनामधेयस्य एसम्मानामधेयस्य सहकुटुम्बस्य कृष्णऋषिगोत्रोद्भवस्य रंजित नामधेयस्य उषानामधेयस्याः सहकुटुम्बस्य एम्पल्लि गोत्रोद्भवस्य लक्ष्मारेड्डिनामधेयस्य लतानामधेयस्याः सहकुटुम्बस्य परामर्शगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य शिवानी नामधेयस्य सहकुटुम्बस्य लिखित साई श्रीहर्ष नामधेयस्य सहकुटुम्बस्य लिखित साई श्रीहर्ष नामधेयस्य अहाबोन ब्रह्मर्षि गोत्रोद्भवस्य रंजित कुमार नामधेयस्य सुजना नामधेयस्याः सहकुटुम्बस्य मिथुनकुलगोत्रोद्भवस्य चंद्रमोहन नामधेयस्य सुधश्री नामधेयस्याः सहकुटुम्बस्य एलिशण्डगोत्रोद्भवस्य नारायण नामधेयस्य अन्नादु नामधेयस्याः सहकुटुम्बस्य सुवर्ण समार्षि गोत्रोद्भवस्य प्रकाशचारी नामधेयस्य पद्मसूर्या नामधेयस्याः सहकुटुम्बस्य वस्तुनि गोत्रोद्भवस्य हेमंत कुमार नामधेयस्य स्वर्णलता नामधेयस्याः सहकुटुम्बस्य नंदी गोत्रोद्भवस्य महादेव नामधेयस्य संगीता नामधेयस्याः सहकुटुम्बस्य వచ్చినాయి అందరూ వచ్చినాయి సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి अस्माकं अनुग्रह सिद्ध्यर्थम आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम अन्योन्य ब्राह्मण सहायेन सामूहिक सत्यनारायण व्रत पूजाख्यम गणाधिपति पूजाख्यम अहम करिष्ये स्वामी मनसुलो తలుచుకొని నమస్కారం చేసుకొని అక్షంతలు మీ వారికి ఇవ్వండి. చేతిలో నీళ్లు పోయండి. మీ వారి చేతిలో అక్కడ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వదిలిపెట్టేసేయండి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధి గురు. ఆ కంకణం కట్టిన తర్వాత ఆ కలశంలో ఒక పువ్వు వేసి పైన ఆ పువ్వు తీసుకొని లోపల ఓంకారం రాయండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ పువ్వు తీసుకొని మీరు పూజకు సిద్ధం చేసుకున్న సామాన్ల అన్నిటి మీద కూడా నీళ్లు సంప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇక్కడ దేవుడి దగ్గర కలశం మీద చల్లండి. మీరు కలశం ఏర్పాటు చేసుకున్నారు కదా, దేవం సంప్రోక్ష్య మీ అందరి మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరే పుండరీకాంతం సమాజ్యాభ్యంతర శృతి తతః ధ్యానం. ఆ పువ్వు మీ పైన చల్లుకున్నారు కదా, ఆ పువ్వు పక్కన పెట్టేసేయండి. ఇంకొక పువ్వు కలశంలో వేసుకోండి. ఆ పువ్వు కింద పెట్టేసేయండి. ఇంకొక పువ్వు కలశంలో వేసుకోండి.
చేతిలో అక్షంతలు పట్టుకొని గౌరమ్మని గణపతిని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం గణానాత్వా గణపతిగం భవామహే కవిం కవీనాథముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదఆనశ్వన్మన్మౌలిభిర్శ్రీదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. గౌరీమి మాయసలిలానదక్షస్యేకపదేందుపరేషాదుష్పరి అష్టాపదే నవపదే బభూషే శాస్త్రాక్షరాపరమే గౌరీ గణాధిపత్యం సాంగం సాయుధం సవాహనం సరక్ష భక్తే పుత్ర పరివార సమేత అస్మిన్ హరిద్రారుపే గౌరీ గణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ గౌరమ్మ దగ్గర అక్షంతలు వేయండి. అసనే దేవరస్మాదక్షప్ర ప్రాణమిహనో దేహితో నమో జ్యోతిష్యేమ సూర్యవచ్చరం తమరపదే హృదయానస్మస్తి అమృతం వై ప్రాణామృతమావ ప్రాణానే వైధాస్థానముపయతే. సరే గౌరమ్మని గణపతిని తాకి అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. నమస్కారం చేసుకొని అనుకున్న కార్యాలన్నీ కూడా సుప్రదంతో భవన్ స్థిరాసనం కురు అధ్యానమో. మళ్ళీ 2 నక్షత్రాలు చేతిలో పట్టుకొని గణపతిని గౌరమ్మని ధ్యానం చేయండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గౌరీ గణాధిపతయే నమః. ధ్యాయామి అక్షంతలు వేంటి గణపతి దగ్గర గౌరమ్మ దగ్గర ఆవాహయామి. నవరత్నగణదేవ సింహాసనం సమర్పయామి. తమ పాదారవిందయో 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి పువ్వుతోటి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కలశంలో పువ్వు తీసుకొని గౌరమ్మకి స్నానం చేయండి. వినాయకాయ అనుకుంటూ ఓం ఆమోహిష్టామయోగస్థానము చేతుధాతన. మీ వారు చేస్తుంటే మీరు మీ వారు చేయబట్టుకోండి. ఓం ఆమోహిష్టామయోగస్థానము చేతుధాతన మహేరణాయ యోగస్మృతమోర్ధస్య భారేణః ఉషదేవ మాతరః తస్మారంగమామోజ శిక్షయా ఇన్పథ ఆమోదనయధాతనః. మీకు పంచాంశం ఇచ్చింది కదా, ఆ పువ్వు తీసుకొని అట్లాగే పంచాంశంలో కొద్దిగా అద్ది గణపతి మీద గౌరమ్మ మీద చిలకరియండి. దధి క్షీర సమాయుక్తం క్షీరోదార్ణవసంభవం పంచామృతయస్నాభయామి గృహాణవరణాయక. ఇది పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళొకసారి కలశంలో నీళ్లు చిలకరియండి. ఓం నమో గ్రామపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అద్భుతంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శుభదాయ శ్రీమనమూర్తయే నమో నమః. గౌరీ గణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాత్య శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం చేతిలో పూలు అక్షంతలు పట్టుకోండి. ఓం అభివస్త్రాభివృతనాట్యరుగాభిరేణ సుధగా పూజమానః అభినంద్రాభృతవేణ హిరణ్యాభ్యద్వాదినో దేవతోమా. గౌరీ గణాధిపతయే నమః. వస్త్రయజ్ఞోపవీతార్థే అక్షంతలు అక్కడ గణపతి దగ్గర వేయండి. వస్త్రయజ్ఞోపవీతార్థే అక్షరాన్ని సమర్పయామి. గంధం ఉంటే పువ్వుకి గంధం అంది పువ్వు అక్కడ పెట్టేసేయండి. గంధద్వారాంతురాధృతాన్నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేగో సర్వభూతానాం దానహోమస్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ ఇంకొక పువ్వు తీసుకొని పసుపులో కుంకుమలో అద్ది ఆ పువ్వు అక్కడ పెట్టేసేయండి. హరిద్రాది చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. అథ పుష్పాక్షరై పూజయామి. గం గణపతయే నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు గణపతి దగ్గర పెట్టుకోండి. ఓం సముదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గణగణిగాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధీశాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం భేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. గౌరీ నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షరాన్ని సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ధూపం 2 అగరబత్తులు వెలిగియండి. వనస్పత్యంతో